నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మాకు మా ప్రేక్షకులకు ఎలాంటి కథ తెలియజేయబోతున్నారు? ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. చిన్న కథ ఏంటంటే, ఇవి మనకి అండమాన్ నికోబార్ దీవుల్లాగా కొన్ని దీవులు ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే అండమాన్ లాగా, నికోబార్ మళ్ళీ డిఫరెంట్. సో ఆ దీవుల్లో ఎలా ఉంటుందంటే తుఫాను వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి వ్యవసాయం కామన్గా అక్కడ చేసుకుంటుంటారు. సరే, ఒక రైతుకి కొంచెం ఎక్కువ పొలం ఉంది, వ్యవసాయం బాగా చేస్తున్నాడు. అక్కడ రైతులకు ఎవరికన్నా ఉన్న సమస్య ఏమిటంటే, పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు రావడం. జనరల్గా ఇక్కడైనా అలాగే జరుగుతుంది అనుకో. అయితే అతివృష్టి లేదా అనావృష్టి రైతు ఎప్పుడు పాపం కష్టమే. అలాంటి ప్రాంతాల్లో ఇంకెక్కువ రైతు కష్టాలు ఎక్కువ ఉంటాయి. సరే, పని చేయడానికి ఎవరు పనికి రావట్లేదు. తను ఒక్కడే ఎంత చేస్తాడు. వ్యవసాయమో ఎక్కువ ఉంది, పనులు పెడితే ఎవరు ఉండట్లేదు. సరిగ్గా తుఫాన్లు వచ్చే కాలానికి ఎగ్గొడుతున్నారు. సో ఆ టైంలోనే కావాలి, ఎవరు ఉండట్లేదు, ఎవరు పని చేయట్లేదు. సరే, ఓసారి పేపర్లో వేస్తాడు. పేపర్లో వేస్తే ఎవరు చాలాసార్లు వేసాడు, రాదు. ఒకసారి మాత్రం ఒక యువకుడు వచ్చాడు. వచ్చి అతనికి అవసరం ఏదో రకంగా అతను పెట్టుకోవాలి. చూడడానికి ఏమో బక్కగా ఉన్నాడు, పడిపోయేటట్టు ఉన్నాడు, వీడి పొలం పని ఏం చేస్తాడు అనుకున్నాడు. అని అడిగితే, నేను చేస్తాను, అన్ని పనులు చేస్తాను, మీరు ఏ పని చెప్పినా చేస్తాను, పొలానికి సంబంధించిన అన్ని పనులు చేస్తాను, విసుక్కోకుండా చేస్తాను. కానీ నాదొక కండిషన్ ఏంటంటే, ఈ వీధురుగాళ్ళు బాగా ఈచినప్పుడు, బాగా వర్షం అది వచ్చినప్పుడు, అప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను అప్పుడు పని చేయను, రెస్ట్ తీసుకుంటాను. వరని దుంప దగ్గర నువ్వు కావాల్సిందే. అప్పుడు పని ఎప్పుడు కావాలి, అప్పుడే కావాలి. నువ్వు అప్పుడు వెళ్ళిపోతానంట మనసులో అనుకొని, సరే అసలు ఎవడూ రావట్లేదు, మిగిలిన పని చేయడానికన్నా ఉంటాడు, అప్పుడు సంగతి చూద్దాంలే. సరే, తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటాడు. సరే, అతను పనిలోకి వచ్చిన తర్వాత చూస్తాడు, చాలా బాగా చేస్తున్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు, వీడు ఆ టైంలో కూడా ఉంటే బాగున్నాను లోపల అనుకుంటాడు కదా, మనసులో అనిపిస్తుంది. సో పనులన్నీ చాలా బాగా చేస్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు కొంతకాలానికి తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే వీధురుగాళ్ళు వస్తున్నాయి. ఇటు మొత్తం మేకలు ఏమైపోయాయి, ఆవులు ఏమైపోయాయి, బర్రెలు ఏమయ్యాయి, అన్నీ గాలికి వదిలేసి ఉంటాడు. ఈడేమో ఆ టైంలో అడగొద్దన్నాడు అని చెప్పేసి బొడ్లు ఏమైపోయాయి, పండిన పంట ఎక్కడుంది, ఎక్కడ దాచాడు, ఇవన్నీ అన్ని గాలికి వదిలేశాడా అని చెప్పి ఉరుక్కుంటూ పరుగుల మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే వాడు పడుకొని ఉన్నాడు. వారిడు దుంపదగా అన్నీ వదిలేసి పడుకున్నాడు అని తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. డామ్ 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 డామ్. తుపాకి ఉంటే కాల్చేద్దామన్నంత కోపం వచ్చింది. రైతు కష్టం అంతా అలా పోతుంది. ఏ రైతు చేతిలో తుపాకుంటే కాల్చేద్దామన్నంత కోపం వచ్చింది. కోపం వచ్చి మతానికి లేచాడు. నేను చెప్పాను కదా, నాకు వర్షం వచ్చినప్పుడు నన్ను లేపొద్దని, డిస్టర్బ్ చేయొద్దు, ఈ గాలి దుమారులను లేవని పడుకున్నాడు. మళ్ళీ సరే, మనమన్నా ఇట్లా దొరికినంత వరకు జాగ్రత్త చేద్దామని చెప్పేసి ఆ పశువుల వైపు వెళ్తాడు. వెళితే అవన్నీ సురక్షితంగా లోపల మంచి కంఫర్ట్ జోన్లో వేటికి ఇబ్బంది లేకుండా అన్నీ శుభ్రం చేసేసి నీట్గా ఉండి, లోపలికి గాలి అది రాకుండా, వర్షం పడకుండా, మేత తడకుండా అన్ని చక్కగా లోపలే ఉండేటట్టు అరేంజ్మెంట్ బలంగా చేశాడు. ఆహా, భలే చేశాడులే అనుకొని ఆ పక్కకి వెళ్ళి చూస్తే ధాన్యం ఎక్కడ నీటి చుక్క పడకుండా బస్తాలన్నీ అలా సదిరి పెట్టాడు. లోపలికి ఏమీ రాదు. ఆహారం, పశువుల ఆహారం కూడా చక్కగా ఒక దాంట్లో ఏమొచ్చినా డిస్టర్బ్ అవ్వకుండా అలా చక్కగా ఉంది. వీడు మాత్రం తండ్రి పెట్టి పడుకుని ఇంక వాడు అవసరం ఏముంది. ఇప్పుడు ఇవన్నీ రావడానికి ముందే ఇవన్నీ చేసేసాడు. అంటే మామూలు అప్పుడు నేను కష్టపడతాను, ఇలాంటి ప్రకృతి బీభత్సం వచ్చినప్పుడు అప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని వాడు చెప్పడం. అప్పుడు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. సరే, ఇవన్నీ సురక్షితంగా ఉన్నాయి. రైతు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, అమ్మ ఇలాంటి వాడు కదా, తన పాలిట ఎవరు దేవుడు, తనే దేవుడు. సో ఎంత గొప్పగానే ఫీల్ అయ్యాడు. కట్ చేస్తే ఇదంతా ఏమిటంటే ముందు ప్రణాళిక, ముందుగా వేసుకునే స్కెచ్. అంటే మనం ఎప్పుడో ఆపద వచ్చినప్పుడు అడావిడిగా పనిచేయడం కాకుండా ముందే ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ చేసుకొని సదురుకొని ఉంటే కష్టం వచ్చినప్పుడు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా మనం సాఫీగా జీవనం సాగిపోద్ది. అప్పటికప్పుడు అడావిడి పడితే చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి చాలామంది రైతులు ఇలాగే చేస్తారు. మనకి ఇన్స్పిరేషన్ వాళ్ళే. అయినా పాపం అప్పుడప్పుడు దెబ్బలు అప్పుడప్పుడు కదా ఎప్పుడు తగులుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలని కోరుకుందాం. సో అందరూ కూడా జీవితంలో ఆర్థిక ప్రణాళికలు, జీవించడానికి కావాల్సిన ప్రణాళిక వేసుకుంటే బాగుంటుంది.
చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దేవి అండి, అనంతపూర్ నుంచి కాల్ చేస్తాను. దేవి గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? ఇస్తానండి. చెప్పండి. 28/4/2004. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? గురువారం అర్ధరాత్రి 12:10 పుట్టినాడు గురుగారు. తెల్లవారితే శుక్రవారము. ఒకసారి చూడండి అమ్మా. మీరు ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఇది అష్టమి రోజు తెల్లవారితే నవమి అని తెలుసా అమ్మా? తెలియదు గురుగారు. శుద్ధ అష్టమి. ఇది మిథున రాశి అని తెలుసా? తెలియదండి. ఏ జాతక వివరాలు ఏమీ తెలియదమ్మా. సరే, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మా ఇప్పుడు? బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తాను. ఈ అబ్బాయి మిథున రాశి, ఈశ్వర జన్మ స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర, అది మిథున రాశి. అష్టమి గడియలు వెళ్ళి నవమి ఎంటర్ అవుతుండగా శుక్లపక్షం అబ్బాయి జన్మించాడు. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మీరు కూడా బీటెక్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మాస్టర్స్ చేయడానికో లేకపోతే ఎక్కడన్నా జాయిన్ అయితే ఆన్ సైట్ అవకాశాలు వాళ్ళకి సాధారణంగా వస్తూ ఉంటాయి. రైట్ అమ్మా. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఇతను 2వ అబ్బాయి. రైట్ 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 అమ్మా. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వాళ్ళు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం ఉంటే, అంటే ఒకసారి అవకాశం జారిపోతే మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు లేకుండా వెళితే ఆ యుద్ధం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ నిరంతర పోరాటం, నిత్యం చేసే యుద్ధంలో మన పోరాటానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే మనం సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మ, మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఈ ఒక్క రుద్రాక్ష 1,00,000 విషయాల్లో అతనికి ఉపయోగపడవచ్చు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగేశ్వర ప్రసాద్ అండి, విజయవాడ నుంచి. ఓకే అండి, పాండురంగారావు గారితో మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. చెప్పండి. నాది 23/6/69 తెల్లవారుజామున 1:20 సార్. అప్పుడు 24 అవుతుందా అండి? లేదండి సార్, 22 నైట్ సార్. 22 నైట్. వెరీ గుడ్ అండి. 23 తెల్లవారుజామున అంటే ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం. అవునండి. ఇది సోమవారం అనే రాసుకోవాలండి. అవునవును సార్. అవును. ఏం చేస్తున్నారు సార్? నేనండి రిటైర్ అయిపోయాను సార్. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి, కన్యా రాశి. ఏ డిపార్ట్మెంట్ సార్ మీరు? పోస్టల్ డిపార్ట్మెంట్. మీతో పాటు ఎవరెవరు ఉంటారు? మదర్, నేను ఉంటారు. రీసెంట్ గా వైఫ్ కాలం చేసింది సార్. ఐఎమ్ సారీ. సో చక్కగా ఈ రిటైర్డ్ లైఫ్ని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు పోరాటం చేశారు కుటుంబం కోసం, పిల్లల కోసం, మీకోసం. ఇప్పుడు మీకోసం చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, రిటైర్డ్ లైఫ్. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. ఏకాదశముఖి, ఈ 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఆన్లైన్లో పర్చేజ్ చేయడమో, యాత్రాస్థలాల్లో కొనడమో ఇలాంటి ఛాన్స్ ఏమీ తీసుకోవద్దు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఆన్లైన్లోనే ఎక్కడ తీసుకోవడానికి. ఇది దైవికమైన సంపద. ఒక్కసారి వేస్తే మళ్ళీ లైఫ్లో వేయాల్సిన అవసరం ఉండదు. అది కరెక్ట్, ఖచ్చితమైనది వేసుకోండి. అది వస్తే ఏమవుతుందో
ధరించిన వాళ్ళని అడిగితే చెప్తారు. మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రయత్నం చేయండి, ఒక్కసారి వేసుకొని. ఎన్ని సంపదలున్నా ఈ సంపద వేరు. ఇక పాండురంగారావు గారు, మారుతున్న కాలంతో పాటు మనుషులందరూ కూడా మారిపోతున్నారనే చెప్పాలి. రిలేషన్షిప్స్ అయితేనేమి, ఆధ్యాత్మికత దాని మీద కూడా ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. రిలేషన్షిప్స్ అందరూ కూడా ఏంటంటే కావాలని దూరం పెట్టడం, ఓన్ పేరెంట్స్ని కూడా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో జాయిన్ చేయించడం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక సాత్విక చింతన లేదు, ఒక ఆధ్యాత్మిక భావజాలం లేదు, ఒక కుటుంబం పట్ల బాండింగ్ అనేది మిస్ అవుతుంది. ఆ రిలేషన్స్ ఎక్కడ పడితే అక్కడ బలహీనపడుతున్నాయి. ఎందుకు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కుటుంబం 3 ఆడపిల్లల్ని గొంతు కోసి చంపేసి తను చనిపోయాడు నిన్నంటే అసలు ఏమిటి ఇంత సింపులా? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లల్ని 3 ఆడపిల్లల్ని అంత నిర్దాక్షిణ్యంగా తన సొంత పిల్లల్ని చంపేసి తను చచ్చిపోయాడంటే కష్టం లేకుండా ఎవరు ఉండరు. ప్రతి కష్టం ఇలాంటిది కాదు కోరుకునేది. పిల్లల పట్ల, కుటుంబం పట్ల మీకు ఎక్కడుంది బాండింగ్, మీకు ఎక్కడుంది ఆ రిలేషన్ బలమైంది? సో ఒక చిన్న కథ చెప్తాను ఇవాళ. ఎంత దారుణంగా ఇప్పుడు నేను చెప్పే కథ నథింగ్ అనమాట. నథింగ్ అసలు. ఇది 1% అయితే ఇంతకి 100 రెట్లు ఎక్కువ జరుగుతుంది. నేనే చూస్తున్నా రోజు. ఒక రైల్వే ప్లాట్ఫారం మీద 2 వృద్ధ దంపతులు వచ్చి అక్కడ ఆ కూర్చునే ప్లేస్లో ఆ షెడ్ కింద సిమెంట్ చేసి ఉన్న దిమ్మ మీద కూర్చొని ఉన్నారు. కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. ఒక కుర్రాడు 18-19 ఏళ్ళు ఉన్న కుర్రాడు అటు నుంచి టీ అమ్ముకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు, ఛాయ్ అమ్ముకుంటూ. సరే బళ్ళు వస్తున్నాయి. అలాగే వీళ్ళు పొద్దున్న ఎప్పుడో వచ్చారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం అయినా లంచ్ తిన్నారు లేదు తెలియదు. అతని పనిలో ఇతను ఉన్నాడు, ఛాయ్ అమ్ముతున్నాడు. తినడానికి ఏం అవకాశం లేదు వాళ్ళకి. సాయంత్రం అయిపోయింది, రైళ్ళు వస్తున్నాయి పోతున్నాయి, ఏమీ లేదు. ఇంతసేపు కూర్చున్నారు, వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పి ఆ పిల్లాడు వెళ్ళి వాళ్ళని అడిగాడు, ఆ వృద్ధ దంపతుల్ని. అమ్మ మీరు ఏమిటి, ఎవరన్నా మీకోసం రావాలా, ఎవరికోసమన్నా ఎదురు చూస్తున్నారా అని. లేదు బాబు, మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి కోసం చూస్తున్నాము, తను వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఊరికి, మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం, మమ్మల్ని తీసుకెళ్తాడు అబ్బాయి, తన కోసం వెయిట్ చేస్తున్నాం. రాకపోతే మాత్రం ఈ చీటీ ఎవరికన్నా ఇమ్మన్నాడు. తనకు లేట్ అయితే ఏ కారణం చేతనైనా లేట్ అయితే ఈ చీటీ, మాకు చదువు రాదు కదా, ఇది చూపిస్తే వాళ్ళ పని చేస్తారు. సరే ఆ చీటీ ఆ చీటీ ఇవ్వండి అని తీసుకుంటాడు. తీసుకుంటే ఆ చీటీలు చూసిన తర్వాత ఆ పిల్లాడికి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి అది ఆపుకొని బలవంతంగా అందులో ఉన్నది ఏముంది బాబు, ఏం రాశాడు మా అబ్బాయి అంటే, సరే తర్వాత చెప్తాను, మీరు బయలుదేరండి, మీ అబ్బాయికి మిమ్మల్ని తీసుకెళ్ళడం ఇష్టం లేదు, మిమ్మల్ని దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయమని చెప్పి రాశాడు అని చెప్పేసి అంటే వాళ్ళు నమ్మలే. ఏం చేస్తాడు, నిజంగా కొడుకు రాలేదు. ఈ పిల్లాడు ఏం చేశాడంటే ఒక్కడే ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, ఛాయ్ అమ్ముకొని బతుకుతున్నాడు. సరే ఏదో ప్లాట్ఫామ్ మీద పడుకోవడం, అక్కడ పడుకోవడం, ఎక్కడ పడుకునేవాడు. ఆఖరికి ఒక చిన్న గది తీసుకొని వీళ్ళనే తల్లిదండ్రులుగా చేసుకొని ఆ పిల్లాడు వాళ్ళతో పాటు ఉండి ఇప్పుడు వీళ్ళ కోసం కూడా 1 గంట ఎక్కువ కష్టపడడం మొదలుపెట్టాడు. సో తల్లిదండ్రులుగా చూసుకున్నందుకు కాను ఆ పిల్లోడికి మంచి భవిష్యత్తు వచ్చింది, మంచి భార్య వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, సంపద వచ్చింది, వ్యాపారం పెరిగింది, టీ స్టాల్ పెట్టాడు, తర్వాత రెస్టారెంట్ పెట్టాడు. సో తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు వాళ్ళకి చూపిస్తే, వాళ్ళ ఆశీర్వచనం వీళ్ళకి తోడైతే, వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళకి నిత్యం ఉపయోగించుకోగలిగితే మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పడానికి ఇది వాస్తవంగా జరిగిన ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక వాస్తవమైన కథ. సో ఆ పిల్లాడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక అనాథ పిల్లాడు తల్లిదండ్రులు చేరిన తర్వాత. సో ఇది అసలు ఎక్కడ పెయిన్ పెద్దగా అనిపించట్లా. కానీ రోడ్ల మీద తల్లిదండ్రులని వదిలేసే స్థితి, నడి రోడ్డు మీద ట్రైన్ ఎక్కిచ్చి వదిలేసిన వాళ్ళు, ట్రైన్ ఎక్కిచ్చేస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వరు. అసలు ఎంత దారుణం అంటే వాళ్ళ పడే బాధలు అవి చూస్తూ ఉంటే వీళ్ళ కోసమా చిన్నప్పటి నుంచి వాళ్ళ గుండెల మీద చేతుల మీద వేసి పెంచిన తల్లిదండ్రులని ఇంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి పశువుల కంటే దారుణంగా, ఇంకా ఆ పశువుల కొట్టడానికి తీసుకెళ్ళి అప్పచెప్పేవాళ్ళు అయినా వాళ్ళకి ఎక్కడో కనికరం ఉంటుందేమో. మరీ దారుణంగా ఇలాంటి దృశ్యాలు ఉండకూడదు. వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం చూద్దాం. అవి లేకుండా తల్లిదండ్రులుగా పూజించకపోయినా అట్లీస్ట్ చనిపోయిన తర్వాత ఫోటోలకు దండలేసి కార్యక్రమాలు చేయడం కాదు, ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ముద్ద పెట్టేటువంటి ఆలోచన చేయండి. మీరు బాగుంటే మీ కుటుంబం మీ అంతా బాగుంటుంది. లేకపోతే ఈ సర్కిల్ ఇలాగే తిరుగుద్ది, మీ పిల్లలు మిమ్మల్ని ఇదే చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. నిజమే. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో. హలోనండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నా పేరు కే రజని అండి, మాది మల్లాపూర్ నుంచి కాల్ చేస్తున్నాము. రజనీ గారు పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓ నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? సార్ అది హెల్త్ ప్రాబ్లమ్స్ అండి నాకు అన్ని. హెల్త్ ప్రాబ్లమ్స్. ఏం హెల్త్ అమ్మా? సార్ ఇది షుగర్ ఒకటి వచ్చిందండి, హార్ట్ ప్రాబ్లం ఒకటి. షుగర్ ఒకటి వచ్చిందండి, హార్ట్ ప్రాబ్లం ఒకటి. మళ్ళీ ఇప్పుడు కాలు ఒకటి పిన్ను గుచ్చుకుని డామేజ్ ఒకటి అయ్యింది. షుగర్ ఉందా? షుగర్ ఉంది సార్. ఇంకా ఇంకా అట్లానే సార్ నైట్ ఒకటి నిద్ర పట్టదు, కాళ్ళు లాగటము అట్లా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. ఎంతమ్మా మీ వయసు? 42 సార్. ఈ 42కి ఇన్ని వచ్చేసినాయా? అండి. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు ప్లాస్టిక్ కంపెనీలో చేస్తారండి. పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరండి, బాబు పాప. బాబు ఏమో 10th చదువుతున్నాడు, పాప ఏమో 6th క్లాస్ అండి. దురదృష్టం ఏంటంటే మీకు హెల్త్ పరీక్షలు చేయిస్తే షుగర్ ఉందని ఒకటే వస్తుంది, మిగిలిన అన్ని నార్మలే, అంతేనా? అన్ని నార్మల్. హార్ట్ లో ఒకటి ఈ మధ్య సార్ గర్భసంచి ఆపరేషన్ ఒకటి అయ్యింది, గడ్డొచ్చి. అయ్యిందిలే అమ్మా, ఎప్పుడైనా పరీక్షలు చేస్తే షుగర్ కొంచెం కనబడుతుంది, మిగిలిన చాలా మంది ఏమీ లేని దానికి ఇలా లేనిపోని అన్ని ఉన్నాయని అపోహలు, భయాలు. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో అమ్మా ఒక్క నిమిషం ఇలాంటి వాళ్ళు చాలా మంది, అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు పిల్లలు చేతికి వచ్చారు, ఎదుగుతున్నారు, మా హస్బెండ్ పర్వాలేదు, నేను పర్వాలేదు, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఈ కంఫర్ట్ ఎక్కడ మిస్ అవుతామో అన్న దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని పెద్దగా ఊహించుకోవడం, అమ్మో ఇది నాకేదైనా అయితే ఏంటి పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి, ఇలా ఇవి డెవలప్ చేసుకొని వాళ్ళ ఇన్నర్ కాన్షియస్లో ఇది బాగా పెరిగిపోతుంటుంది. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో హైపోకాండ్రియా అంటారు. అంటే ఏమీ లేని దానికి ఉందని భావించడం. అంటే జలుబు వస్తే నాకు కరోనా వచ్చిందని, చిన్న నొప్పి వస్తే నాకు కార్డియాక్ ప్రాబ్లం వచ్చిందని, ఇలా అడావుడి చేసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్స్ చేసి టెస్ట్లు అన్ని రాసిన తర్వాత ఏముండదు. నాకు తెలుసు ఆమెకి ఎర్లీ షుగర్ ఏదో అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది, కానీ అంతకు మించి ఏమీ ఉండదు. అమ్మ ఓ రుద్రాక్ష చెప్తాను, వేయండి అమ్మా. ఓ 9 ముఖాల రుద్రాక్ష, ఇది ఆరోగ్యానికి మంచిది, అమ్మవారి స్వరూపం, ఓ రక్షణ కవచంగా ఉంటుంది. ఇది వేయండి, లేనిపోయిన ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఏదైనా వస్తే ఇవాళ మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ డాక్టర్లు ఉన్నారు. అంటే నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం, అనారోగ్యాన్ని మీరు ఇది చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. భూతద్దంలో చూడకండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. 9 ముఖాల రుద్రాక్ష, ఇది అమ్మవారి స్వరూపం, వేసుకొని చూడండి అమ్మ, బాగుంటుంది, శరీరానికి తాకే విధంగా. ఆల్ ది బెస్ట్. షుగర్ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఒకసారి మీ పర్యటనల గురించి మన వాళ్ళ కోసం. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాయి, సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో ఇక్కడే కూర్చొని అందరు ఇక్కడికి రండి అంటే బాగోదని అప్పుడప్పుడు మేము ఆ గురువారం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. నేను ఒక్కడిని వెళ్తే బాగుంటుంది కదా, అందరు ఇక్కడికి వచ్చేదానికంటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకనే ఈ క్యాంపు. నేను ఇప్పుడు గురువారం నాడు, అంటే అది విజయవాడ, గుంటూరా, లేకపోతే కాకినాడ, రాజమండ్రి ఖచ్చితంగా నాకు తెలియదు. కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అయితే ఏదో ఒక దీనికైతే ఉంటాను. మా అమ్మాయి మాత్రం 22వ తారీఖు శ్రావణి విశాఖపట్నం, 27 తను బెంగళూరులో ఉంటుంది. ఇక నేను శని ఆదివారాలతో కలిపి ఆ క్యాంప్ వెళ్ళిన రోజు తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో మీరుండి నాతో మాట్లాడాలి అని మీరు అనుకుంటే, ఈ సంస్థ ఉన్న దగ్గర మీరు ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు, అంటే నాకు డైరెక్ట్గా కలిసే అవకాశం ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం, అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసిన, లేదు నేను ఇప్పుడు క్యాంప్ వచ్చినప్పుడు అక్కడ కలిసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. ఓకే పాండురంగారావు గారు, ఇక మెయిన్గా రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తాయంటారు? ఎందుకు రుద్రాక్షలు ధరించాలంటారు? రుద్రాక్ష ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, దైవికమైన సంపద. దైవికమైన సంపద ఉంటే ఏమవుతుంది? మంచి ఫలితాలు వస్తాయి. ఇలా పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహం చెప్పాం.
కుంతీదేవి ఆ, బాధపడుతుందంట. కృష్ణుడు వచ్చాడు, అత్త ఎందుకు బాధపడుతున్నావు అని. కృష్ణ, నాకు ఎప్పుడు కష్టాలు ఉండేటట్టు చూడు తండ్రి అని అడుగుద్ది. ఇదేంటి అత్త, ఎవరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారు, ఇబ్బందులు లేని జీవితం కోరుకుంటారు, ఈ కష్టాలు ఏంటమ్మా, ఎందుకు వచ్చింది అత్త ఈ ఆలోచన నీకు అని అడుగుతాడు. అడిగితే కృష్ణ, ఎప్పుడైనా కష్టం వస్తే కృష్ణ అని పిలవగానే నువ్వు ముందుంటావు. కష్టం ఎప్పుడు నాతో ఉంటే నువ్వు నాతోనే ఉంటావు కదా కృష్ణ, నేను పిలాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కష్టం ఉంటే నువ్వే ఉంటావు కదా, సో అందుకని ఎప్పుడు కష్టాలు ఇవ్వు తండ్రి. సో కట్ చేస్తే మనకి కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆ భగవంతుడి మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు. సో రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు. అదే మన దగ్గర ఉంటే, భగవంతుడే మనతో ఉంటే, కష్టం వచ్చినప్పుడు ఆయన చూసుకోవడం కాదు, కష్టం రాకుండా చూసుకుంటాడు. కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, ఫలితాలు మనకు అనుకూలంగా ఇస్తాడు. అందుకనే రుద్రాక్ష ఎందుకు ధరించాలి అంటే, ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే కష్టాల్లో ఇబ్బందులు లేకుండా, అంతే. అందుకంటే ఇంకేం కోరుకుంటాం. నిజమే. కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చల్లగొండ రామాంజనేయులు అండి. రామాంజనేయులు గారు, పాండురంగారావు గారితో మాట్లాడారు. రామాంజనేయులు గారు, సార్ పాండురంగారావు గురువుజీ సార్, పాదాభివందనం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రామాంజనేయులు గారు? నర్సరావుపేట సార్, నర్సరావుపేట. నర్సరావుపేట. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? సార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/1/1987 సార్. మంగళవారం మార్నింగ్ 5 గంటలకు సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫస్ట్ 2019 వరకు జాబ్ చేశాను సార్. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా సార్. 2020 నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు సార్, ఆర్థిక ఇబ్బందులు బాగా. కొద్దిగా గురుజీ ఏదైనా మంచి సలహా ఇవ్వగలరు? మీరు ఇందాక చెప్పింది తప్పండి, మంగళవారం అని చెప్పారు కదా. అవునండి. 15 జనవరి 1987 కరెక్ట్ అయితే ఇది గురువారం అండి. నా డేటా సర్టిఫికేట్ ప్రకారం అదే అండి నాది యాక్చువల్లీ. సార్ మరి అలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన డేట్ 15 జనవరి 1987, ఇది గురువారం. కంగారులో అలా చెప్పాను. 20వ తారీఖు అండి. అది 20వ తారీఖు మార్నింగ్ మంగళవారం తెల్లారుజాము 5 to 6 మధ్య. కొద్దిగా ఇది మంగళవారం అండి. అవునా? అలాగే ఆ రోజు సంకటహర చతుర్థి, బహుళ చవితి. ఇది కన్యారాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, మీకు కాల్ చేసిన కాలర్స్కి రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.